తయారు చేసే వరకు కష్టపడతానని చెప్పాను. ఆ పనే చేశాను. వచ్చిన వెంటనే మీరు చూస్తే ఇటుక పేర్చుకుంటూ పునర్నిర్మాణం చేస్తున్నాం. అనేక సవాళ్లున్నాయి. 4 నెలల్లోనే అనేక సమస్యల్ని పరిష్కారం చేశాం. పోలవరాన్ని నాశనం చేసి డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయే పరిస్థితి ఇస్తే మళ్ళా కొత్త డయాఫామ్ వాళ్ళకి శ్రీకారం చుట్టాం. పెద్ద విధ్వంసం, పెద్ద విపత్తు అయినా కూడా పారేయకుండా మళ్ళా దాన్ని రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాం. పోలవరం 2 ఏళ్లలో పూర్తి చేసే పరిస్థితికి వస్తాం. పోలవరం నీళ్లు విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి నేను వచ్చే అనకాపల్లి దగ్గర ఇది చేశాను. ఆ నీళ్లన్నీ కూడా పనులన్నీ స్టార్ట్ అయినాయి. జూన్ నెలలో పోలవరం నీళ్లు విశాఖపట్నం జిల్లాకు తెచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తయితే అంతలోపల ఇక్కడంతా డెవలప్ చేసి అనకాపల్లి జిల్లా ఏమాత్రం పేదరికం లేకుండా, కరువు లేకుండా పూర్తిగా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అమరావతి నేను చాలా గర్వపడుతున్నా. అనకాపల్లి కానీ, విశాఖపట్నం కానీ, ఉత్తరాంధ్ర కానీ దుర్మార్గుడు ఆ రోజు 3 ముక్కలాటాడాడు, 3 రాజధానులు అన్నాడు. కానీ నేను ఒకే మాట అడిగాను. మనం అందరం కలిసి అమరావతి రాజధాని అనుకున్నాం. రాష్ట్రానికి సమాన దూరంలో ఉంది. రైతులు 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. మీరు కూడా నిలబడమంటే నేను మనస్ఫూర్తిగా మీకు విశాఖపట్నం జిల్లా వాసులకి, అనకాపల్లి జిల్లా వాసులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. దానికి కారణం నీతికి నిజాయితీకి మారు పేరు మీరు. 3 రాజధానులు అమరావతి ఇక్కడికి తీసుకొస్తామంటే మీ రాజధాని మాకొద్దు, అభివృద్ధి ముద్దు, అది ఎన్డీఏతోనే సాధ్యమని పెద్ద మెజార్టీతో గెలిపించారు. ఇది మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి ఆశపడతాం, ఏదో రాజధాని వస్తే ఏదో అయిపోతుంది అనుకుంటాం. కానీ రాజధాని ముసుగులో వీళ్ళు చేసే పని భూ కబ్జాలు తప్ప, ప్రజల ఆస్తులు కొట్టేయడానికి తప్ప ఇప్పుడే రిషికొండకపోతున్నా. ఈ దుర్మార్గుడు చేసిన పని చూస్తే ఈ రోడ్డు వేయడానికి, గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ 450 కోట్లు ఖర్చు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఏమనాలో నాకైతే తెలియదు. ఎలాంటి శిక్ష చేయాలనో కూడా తెలియదు ఇలాంటి వాళ్ళకి. అదే మాదిరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా నేను ఒకటే చెప్పాను, ఇది ఆంధ్రుల మనోభావాలకు సంబంధించిన ప్రాజెక్ట్. ఇది ఆ రోజు